నేను ఎందుకు అడుగుతున్నాను సార్, మీరు మీ కంటెంట్ సంపద సృష్టి అనే దాని దృష్టిలో ఉన్నారు, మైనింగ్ లాంటి వాటిని. No, not only that. What I am saying. ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయలు నష్టం వచ్చే డెఫినెట్గా వీఆర్ అట్ ఇట్. క్వశ్చన్ లేదు, దాంట్లో వదిలిపెట్టే సమస్య లేదు. నా దృష్టికి వచ్చింది, అవన్నీ చేస్తున్నాం. ఈ ప్రాధాన్యతలో ఒకసారి మీతో ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకున్నాను అనుకో, 15 నిమిషాలు కొన్నాను, 1 అవర్ తీసుకున్నారు, ఇంకో 15 మంది వెయిట్ చేస్తున్నారు, దాని తర్వాత మీటింగ్ ఒకటి ఉంది. వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ కదా, మెషిన్స్ కాదు కదా పనిచేయడానికి. కంప్యూటర్లకే అలసిపోతూ ఉంటాయి ఒకసారి ఉంటాయి. ఉంది అనలైజ్ చేశాం. ఒక 2-3-4 డిపార్ట్మెంట్లో నేను ఇంకోటి కూడా ఈరోజు మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. జిల్లాల వారీగా అందరికీ ఇవన్నీ కూడా రివ్యూ చేయమంటున్నాం. మా కలెక్టర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ పెడుతున్నాం. రెవెన్యూ కలెక్షన్, జిఎస్టిపి కూడా వాళ్ళ బాధ్యత. ఒక అడ్మినిస్ట్రేషన్ సరిగా లేనప్పుడు కానీ, లేకపోతే లీడర్ సరిగా లేనప్పుడు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. యూనిఫామిటీ రాదు. అవన్నీ అనలైజ్ చేసి ఇవన్నీ మర్చిపోయారు కదా మా వాళ్ళందరూ కూడా కొంతమంది. ఇప్పుడు అన్ని అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నా. రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెడతాం. ఉండేవాళ్ళు కూడా మాకు తక్కువ ఉన్నారు మనుషులు, అది వేరే విషయం. మాకు ఉండేదే తక్కువ. చిన్న రాష్ట్రం అయింది, దాంట్లో కొంతమంది చెడగొట్టారు, అవి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ ఎవ్రీథింగ్ విత్ సిస్టమ్. ఐటీ ఇవన్నీ పెట్టి లైన్లో పెట్టి విల్ స్ట్రీమ్ లైన్. ఇప్పుడు మీరు ఫస్ట్ కట్ అయ్యింది 6 నెలలు 7 నెలలు అయింది అన్నట్టుకి. వీఆర్ రివ్యూయింగ్ సమ్ డిపార్ట్మెంట్స్ యూ హ్యావ్ నోటీస్డ్, వీఆర్ కరెక్టింగ్ సార్. 1 by 1. P4 కాన్సెప్ట్లో పీపుల్స్ని ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే పేదల్ని ధనికులు ఆదుకునే విధంగా. అంటే రిచ్ పీపుల్స్ మనకి రకరకాలు ఉన్నారు. అంటే కొంతమంది 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, ఇలా వాళ్ళ నుంచి మనం అంటే కొంత 10 కోట్లు ఉన్న వాళ్ళు ఇంత, 100 కోట్లు ఉన్న వాళ్ళు ఇంత, అంటే ఏమన్నా స్కీమ్స్ కానీ, ఈ సీలింగ్ కానీ ఇలాంటివి. అంటే టు స్టార్ట్ విత్ వాట్ వీఆర్ థింకింగ్, ఇది విల్లింగ్నెస్తో చేసే పని. సొసైటీ పట్ల బాధ్యతగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. అందరి బాధ్యత. నేను జన్మభూమి పెట్టాను, అందరూ డబ్బులు ఇవ్వాల, కొంతమంది ఇచ్చారు. స్ఫూర్తి ఇంపార్టెంట్. ఇప్పుడు సిఎస్ఆర్ ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టచ్చు. ఒక 2 కోట్లు ఉన్నాయి, ఒక 10 కోట్లు ఉంది, ఒకరికి 50 కోట్లు ఉంది. ఆ డబ్బులు తీసుకొని మేమిచ్చే స్కీమ్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళది వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఖర్చు పెట్టి వీళ్ళ పైకి తీసుకురావడం. ఎగ్జాంపుల్, ఒక ఇల్లు ఉంది, 5 మంది ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వాడు 4 ఏళ్ళు చదివిస్తే బిఈ అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ చేసి మోటివేట్ చేస్తే యూ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్. వాడికి కానీ తెలివితేటలు వస్తే కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి అతనికి వస్తుంది. ఆ ఇంట్లో 5 మంది ఉన్నారు, ఒక చిన్న వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తే ఆదాయం వస్తుందో వీళ్ళు చెప్పి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే 15,000 వచ్చేవాళ్ళని 30,000 చేయొచ్చు, 30,000 వచ్చేవాళ్ళని 60,000 చేయొచ్చు. అప్పుడు మనుషుల్ని ఆస్తిగా చూడమంటున్నాను నేను. అదనపు ఆస్తులన్నీ అదనపు ఆస్తులుగా చూడమంటున్నా. భూమి అదనపు ఆస్తి, వ్యాపారం అదనపు ఆస్తి, కానీ మనుషులు యాజ్ క్యాపిటల్. దాన్ని ఇప్పుడేంటి, నేను కూడా ఒక గ్రామంలో పుట్టాను మా ఊర్లో. నేను అందుకని నేను పోయి చెప్పాను మా ఊర్లో చూసినప్పుడు. ఒకప్పుడు మా ఊర్లో కొండలంతా కూడా చెట్లని కొట్టేసి రాళ్ళు కనపడేటి. ఇప్పుడు బ్యూటిఫుల్గా కనీసం గ్రీన్గా కనపడుస్తుంది హిల్ అంతా. రేపు రాబోయే రోజులు నేను అది ఊహించుకున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే, నేను సోలార్ ఇచ్చేసాను అందరికీ. 2,200 కుటుంబాలు, ఇంకా 2,200 కుటుంబాలు సోలార్. సోలార్ ఇచ్చేసిన తర్వాత 2,200 కుటుంబాలు ఓన్ వెహికల్ ఛార్జ్ చేసుకుంటే ఇంకా పొల్యూషన్ లేదు. గ్యాస్ ఇస్తున్న పైప్ లైన్లు ఇచ్చేయమంటున్నాను. గ్యాస్ వస్తే చెట్లు కొట్టే పని లేదు, ట్రాక్టర్లు వచ్చేసాయి, డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది. ఇంకా మడకల కోసం, ఐటి కోసం, కర్ర కోసం అడుగు పోయే పని లేదు. అక్కడుండే ఎయిర్ కూడా ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే అంత ఫ్రెష్గా ఉంటుంది రేపటి నుంచి. దట్ ఈస్ మోస్ట్ లివబుల్ ప్లేస్.
అక్కడ ఉండే వాళ్ళకి ఏం చేశాను నేను గవర్నమెంట్లో చేసినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి గ్యాసు, నీళ్లు, ట్యాపు, కళ్యాణ్ డ్యామ్ ఉంది, అక్కడి నుంచి నీళ్లు ఇమ్మన్నాం. అదే మరి టాయిలెట్స్ ఇచ్చేయమన్నాం. ఇండ్లో ఒక 250 ఇండ్లు లేవు, అందరికి కట్టించేసేయమన్నాం. మినిమం నీడ్స్ అది విలేజ్, మినిమం నీడ్స్ అది గ్రామం చేసి ఎకనామిక్ యాక్టివిటీకి వెళ్తున్నాం. ఇక్కడ శ్రీ సిటీ ఉంది, వాళ్ళని ఒక పైలట్ తీసుకోమన్నాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇవన్నీ వాళ్ళు చేయమంటున్నా. మొత్తం అక్కడ నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళిపోతున్నాం. మ్యాంగో గార్డెన్ ఉంది, చెట్లు వీ కెన్ డయాగ్నస్. డ్రోన్ పంపించి ఇప్పుడు పామాయిల్ ఉంది. పామాయిల్ ఏం చేస్తున్నారంటే ఒక డ్రోన్ పంపిస్తారు, అది తిరుగుతూ ఉంటుంది. తిరిగిన తర్వాత ఏ చెట్టు అయినా కానీ డిసీజ్ వచ్చినా, వీక్ అయితే, అన్హెల్తీ ప్లాంట్ ఉంటే ఐడెంటిఫై చేసి ఇమీడియట్ చెప్తే అక్కడ టీం వెళ్ళి దాన్ని రెక్టిఫై చేస్తారు రియల్ టైంలో. దట్ ఈజ్ వేర్ టెక్నాలజీ ఈజ్ ఎ బిగ్ హ్యాండీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాత రోజుల మారిగా మడకలు దున్నే పని లేదు. అందుకని నేను అంటున్నా, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి అని, తెలుగుగా బతికేది నేర్చుకోండి, ఉద్యమాలు చేయడం కాదు అని చెప్తాను. ఇప్పుడు ఉద్యమాలు చేసే రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా కాదు సార్, అంటే ఇప్పుడు రిచ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఐడెంటిఫై, అంటే 10 కోట్లు ఉన్న వాళ్ళు లేదా నేనేమంటానంటే అవి నెక్స్ట్ స్టెప్. బలవంతం చేస్తానంటే ఏది సాధ్యం కాదు. ముందు స్ఫూర్తి, ముందు ఒక్కొక్కరి స్పిరిట్ తెద్దాం, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు సంపాదించాలనుకుంటారండి. వన్స్ డబ్బులు వచ్చినా గుర్తింపు కావాలనుకుంటారండి. గుర్తింపు కావాలనుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా గొప్ప అవకాశమేనండి. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ప్రమోటింగ్, ఐఎమ్ ప్రొవైడింగ్. రేపు ఎంతమంది వస్తారో అందరూ రమ్మంటున్నాను నేను. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టినప్పుడు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అన్నప్పుడు ఆ ఏరియాలో ఉండే ఆంటర్ప్రెన్యూర్స్ అంతా కలిసి ఆ ఏరియాలో 1 ఫ్యామిలీకి ఒక ఆంటర్ప్రెన్యూర్ ప్రమోట్ చేయాలి. కొంతమంది కనిపిస్తా ఎందుకు చేస్తూ ఉంటారు, కొంతమంది అంటారు ఇట్లా మాట్లాడుతూ అంటారు. కాదు, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఐటీ అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చాము సార్, మీకోసం వచ్చాము, ఇంత సంపాదిస్తున్నాం అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్, హ్యాపీనెస్. అంటే మీరు ప్రజలే ఆస్తి అంటున్నారు కదా, దానికి సంబంధించి ఏమైనా ప్లాన్స్ ఏమైనా చేస్తున్నారు? చేస్తున్నా. పోటీ కాకుండా ఇంకేమన్నా? ఎన్నికల్లో పోటీ కాకుండా కూడా ఆలోచిస్తున్నాను. ఎవ్రీ ఫ్యామిలీ ఇంత మునుపు 25 కేజీలు బియ్యం 5 మంది ఉంటే ఇచ్చేవాళ్ళం, 5 కంటే ఎక్కువ ఉంటే తగ్గించేసేవాళ్ళం రేషన్. ఇప్పుడు నేను ఐ వాంటెడ్ టు ప్రమోట్ ఎవ్రీథింగ్. జనాభాను బట్టి, కుటుంబ వ్యవస్థను బట్టి ఆ కుటుంబానికి ఆదుకోవడానికి ముందుకు వస్తాం. ఒకప్పుడు జనాభా భారం, ఇప్పుడు జనాభా ఆస్తి. హౌ టు మేక్ ఇట్, హౌ టు హెల్ప్ హిమ్. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశంలో ఉండే ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. ఆ ఫ్యామిలీ సెక్యూరిటీ ఇస్తాయి. ఫ్యామిలీకి సెక్యూరిటీ. ఇప్పుడు మీరున్నారు, మీకు ఆరోగ్యం బాగాలేదు, లేకుంటే ఏదో జ్వరం వస్తుంది, ఇంటికి పోతానే మీ భార్య మీ పిల్లలు అక్కడి నుంచి వాళ్ళు చూసుకుంటారు. ఇంకా అది వేరే కల్చర్లో లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ లో కూడా మీరు నేను తిరుపతిలో ఒక మాట అన్నారు, 2 పిల్లలు ఉంటేనే ఖచ్చితంగా. అవును, అది పెడుతున్నా, తీసుకొస్తున్నారు సార్. ఒక పిల్లలు ఉంటే కుదరదు అనేది తీసుకొస్తాం. అప్పుడు తీసుకొచ్చాం కదా, మళ్ళా తీసుకొస్తాను. ఆ రోజు ఆ చట్టం రిలవెంట్, ఇప్పుడు ఈ చట్టం రిలవెంట్. ఇప్పుడు ఏది చూసినా ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ ఈజ్ ది నామ్. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, ఎంపవర్మెంట్ ఈజ్ ఎ రియాలిటీ. ఐ వాంట్ డూ ఎవ్రీథింగ్. లేదు, పిల్లలు లేకపోతే పోటీ లేదు. మీరు పిల్లల కన్నాక ఏమన్నా బయట పోయినా పర్వాలేదు, మీరు ఎలిజిబుల్. సమాజానికి వదిలిపెట్టాలి మీరు. మారిటోరియం అడిగేదానికంటే కూడా ఇప్పుడు రీషెడ్యూల్కి వెళ్తున్నాం. ఆల్ లోన్స్ అన్నీ రీషెడ్యూల్ చేసి ఎట్లా చేయాలనేది మొత్తం చేస్తే నాకు రీఫైనాన్సింగ్ చేస్తున్నా ముందుగా. సార్ రీఫైనాన్సింగ్ చేసుకుంటే నాకు కొంత ఇంట్రెస్ట్ తగ్గుతుంది, కొంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. సార్, ఈ పిల్లలు లేని దానికి అంటే ఎలక్షన్లో పోటీ విషయంలో కట్ ఆఫ్ డేట్ ఏదైనా పెడతారా సార్? ఇప్పటి నుంచే ప్రాస్పెక్టివ్ పెట్టాలి, రెట్రాస్పెక్టివ్ కాదు. ఇప్పటి నుంచి పెట్టాలి.
అది మళ్ళీ టెక్నికల్గా ఇబ్బంది లేకుండా కూడా. అదే చూద్దాం, వర్కౌట్ చేద్దాం. సార్ ఇంకో చిన్న విషయం, మీరు పరిపాలన విషయంలో ఎప్పుడూ కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. రాజకీయ పరిపాలనకు వచ్చేలకే కొన్నిసార్లు భిన్న పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి దీన్ని ఎలా, ఎందుకంటే అభివృద్ధి అనే విషయంలో మోటివ్తో వెళ్తున్నారు, బట్ రాజకీయ పరిపాలన కూడా చాలా అవసరం కదా రాష్ట్రానికి, అట్ ది సేమ్ టైం మీకు. రాజకీయం, డెవలప్మెంట్ ఇస్ ఎ పాలిటిక్స్. డెవలప్మెంట్ పాలిటిక్స్ ఇస్ ఎ రియాలిటీ. పొలిటికల్ గవర్నెన్స్ ఇస్ ఎ రియాలిటీ. ఐఎమ్ ఏ పాలిటీషియన్. నేను ఒక మ్యాండేట్ ఇచ్చాను, ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాను, ప్రజలు నన్ను నమ్మారు. నా మేనిఫెస్టో ఎవరు తీసుకెళ్లారు? మా కార్యకర్తలు తీసుకెళ్లారు, నాట్ బ్యూరోక్రసీ. కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మా పార్టీ వస్తే మీకు ఈ పనులు అవుతాయి, సూపర్ 6 వస్తుంది, మీకు ఈ పనులు అవుతాయి, మీ ఊరికి రోడ్డు వస్తుంది, మీ ఊరికి ఇంకోటి వస్తుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. వాళ్ళు నమ్మారు. ఎవరు నమ్మారు? పార్టీ వాళ్ళు నమ్మారు. ఆ నమ్మి మాకు ఓటేశారు. తిరిగి ఈరోజు మేము పనులు చేస్తున్నాం. చేసినప్పుడు పార్టీ కార్యకర్తలు అన్నప్పుడు ఇట్ ఈస్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అన్నాను, దానికి కట్టుబడి ఉంటాం. పొలిటికల్ విక్టిమైజేషన్కి వెళ్ళం, కానీ పొలిటికల్ గవర్నెన్స్ కట్టుబడి ఉంటాం. రెండోది, తప్పులు చేసిన వాళ్ళని వదిలిపెట్టాం. నో విక్టిమైజేషన్. తప్పులు చేస్తే మాత్రం వదిలిపెట్టాం. ఐఎమ్ వెరీ క్లియర్. మొన్న చూశారు మీరు, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విర్రవిగిపోయారు. కంట్రోల్ చేశాం. గంజాయి, డ్రగ్స్ వీఆర్ కంట్రోల్ చేస్తాం. లిక్కర్ విల్ కంట్రోల్. ఏదైనా సరే అవతల వాళ్ళు చేసిన తప్పులన్నీ కంట్రోల్ చేసి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి, మళ్ళీ కావాలని చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం. తెలుగుదేశం పార్టీకి ఒక సాలిడ్ చరిత్ర కూడా ఉంది. ముఠా కక్షలు, మత కలహాలు, లేకపోతే తీవ్రవాదం, రౌడీయిజం అన్నీ అణిచివేశాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. డ్రోన్, సీసీటీవీ కెమెరాస్ పెట్టి కంట్రోల్ చేస్తాం. అది నిరంతరం ఉంటుంది, ఒకరోజు అయిపోయేది కాదు. దానికి కూడా ఎవిడెన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఏది చేసినా కూడా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. పనిష్మెంట్ ఉండాలి, పగడ్బందీగా ఉండాలి. ఓకే, దేశంలో చట్టాలు అనేటివి మనం చూడాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సింది, టెంపరవరీగా కొంతమంది తప్పించుకోవచ్చు, కానీ తప్పు చేయని వాడు పనిష్మెంట్ రాదు వీళ్ళంత వరకు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ అవర్ చట్టం. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు, చేయని వాడికి పనిష్మెంట్ రాదు, తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు. ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. కొన్ని రోజులు ఎస్కేప్ అవుతారు. ఎప్పుడో ఒకసారి వాళ్ళ లైఫ్ అంతా కూడా తప్పు చేసిన వాడికి తప్పదు. నేను ఎప్పుడో ఒకసారి అనేవాడిని, రాయలసీమలో పోస్ట్ మార్టం క్రియేట్ చేసిన వాడికి పోస్ట్ మార్టం తప్పదని. పోస్ట్ మార్టంకు కారకులైన వాడికి, అంటే ఒకరిని చంపిన వాడికి వీడికి కూడా పోస్ట్ మార్టమే. ఎవరు వదిలిపెట్టరు. 4 చంపితే నలుగురిలో ఎవరికైనా కోపం వస్తుంది. దిసరాల్ మీకు అందరికీ, ఎందుకంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే రాష్ట్రాన్ని ఎడ్యుకేట్ చేసినట్టు. మీరంతా స్ట్రైట్గా ఉంటే కొంచెం కమ్యూనికేషన్లో ఇది వస్తుంది. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. కాబట్టి దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అనండి.